ఈమెయిల్ ద్వారా విశాఖపట్నం నుంచి లక్ష్మణరావు రాస్తున్నారు. ఆచమనీయం చేసే సమయంలో స్వాహ నమః అనే 2 పదాలు ఎందుకు పలుకుతాము? రెండింటికి తేడా ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అని కదా. స్వాహ అనే మాటకి పదవిభాగం ఉంది, సు ఆవహ అని. కేశవాయ కేశవుని కొరకు సు ఆవహ చక్కనైన ఆహ్వానము. నాలో ఏ కేశవుడు ఉన్నాడో ఆ కేశవుడికి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. నాలో ఏ నారాయణుడు ఉన్నాడో ఆయనకి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. నాలో ఏ మాధవుడు ఉన్నాడో ఆయనకి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. నారాయణుడు నారాయణుడు నీళ్ళే స్థానంగా కలిగినవాడు కాబట్టి ఆయన్ని పలకరించడానికి, ఆయన్ని ఆహ్వానించడానికి ఆ జలంతోనే మనం ఏ విధమైన స్వాహాకారంతో చేస్తాం. స్వాహ అనేటటువంటిది వేదంలో ఉండేటటువంటి ఆ మంత్రానికి సంబంధించిన మాట కాబట్టి నమః అనేది స్త్రీలకి చెప్తారు. అబ్బో స్త్రీలకి వేదాధికారం లేదు, ఎంత అన్యాయం చేశారు స్త్రీలు అనుకుంటారు. అది కాదు. పురుషుల కంటే నిజంగా స్త్రీలే చాలా తెలివైన వాళ్ళు, అందులో అనుమానం లేదు. పురుషుల కంటే చాలా ఓపిక కలిగిన వాళ్ళు కూడా స్త్రీలే. పురుషుడు ఒక్క ఉద్యోగం చేసి వచ్చేసరికి తోటకూర కాడలా పడిపోతాడు. స్త్రీ ఇంట్లో ఊడ్చేటటువంటి సందర్భంలో పని మనిషి అవతారం, వంట చేసే సందర్భంలో అన్నపూర్ణ అవతారం, అలా జాగ్రత్తగా వడ్డించే సందర్భంలో కాశీ విశాలాక్షి అవతారం, భర్తని పిల్లల్ని పంపించేటటువంటి సందర్భంలో శ్రీ మహావిష్ణు అవతారం. ఎందుకని? స్థితి రక్షించడం కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఉద్యోగం చేసేటటువంటి వ్యవహారం, అక్కడి నుంచి మళ్ళీ వచ్చి మళ్ళీ మొత్తం అంతా భుజాన వేసుకుంటుంది. ఇంత పని పురుషుడు చెయ్యలేడు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలి. ఇంతటి ఓపిక కలిగినటువంటి స్త్రీ ఇంట్లో, అందుచేతనే గృహిణీ గృహం ఉచ్యతే. ఇల్లు ఎవరిది అంటే గృహం గృహిణికి సంబంధించింది. గృహిణి ఎప్పుడవుతుందంటే తనది గృహంగా తాను భావించినటువంటి సందర్భంలో. అంచేత స్త్రీలకుండే శక్తి, స్త్రీలకుండే ఆలోచన ఇది కాదు. మరి ఎందుకని వేదాధికారం వీళ్ళకి లేదని? గృహమాత్ర ప్రజ్ఞాగా హి స్త్రియ అంది వేదం. స్త్రీలకు ఎప్పుడు ఇంటి మీదే ఛాస్ ఉంటుంది. సాయంత్రం 4 గంటలు అయిందా అంటే ఎంతటి రాష్ట్రపతి భార్య అయినా సరే ఉద్యోగం ఎక్కడైనా చేస్తుంటే పిల్లలు వచ్చారేమో, వాళ్ళకి ఆకలేస్తుందేమో, పక్కింటి ఆవిడ లోపలికి పంపించిందో లేదో, తలుపు తాళం సరిగ్గా వచ్చిందో లేదో, ఇదే ఆలోచనలో ఉంటారు. ఎందుకని? ఇంటి బాధ్యతే వాళ్ళకి దృష్టిలో ఉంటుంది కాబట్టి. అందుకని వీళ్ళు కానీ వేదానికి అర్థాన్ని తెలుసుకోవడం అనే దృష్టిలో ప్రయత్నాన్ని కానీ చేస్తే దృష్టి ఎక్కువగా దాని మీద ఉంది కదా. అంచేత దీనికి సంపూర్ణమైనటువంటి అర్థాన్ని తెలుసుకునే న్యాయాన్ని చేకూర్చలేరని స్త్రీల వేదం చదవద్దన్నారు తప్ప, స్త్రీలు వేదాన్ని బాగా కూలంకషంగా చదివినటువంటి యోగినులు, భట్టినులు మనకి లేకపోలేదు. వాళ్ళు వీళ్ళకి బాధ్యత లేదుగా వాళ్ళకి, అంచేత నిశ్చయంగా వాళ్ళు చేశారు. అంచేత స్త్రీలు వేద అధ్యయన అధికారం లేని వాళ్ళు కాదు, కానీ వాళ్ళు ఒక భర్తకు భార్యలుగా ఉంటూ ఇంటిని పోషించుకుంటూ చేసేటప్పుడు దీనికి తగుమాత్రపు న్యాయాన్ని చేకూర్చలేరని వీళ్ళకి వేదాధ్యయన అధికారం లేదు అని అన్నారు. వాళ్ళు ఏది చెప్పినా ఏ విధమైన విమర్శకి గురి అయ్యేటటువంటి స్థితిలో ఉండరు. ధర్మాన్ని ధర్మంగా ఆలోచించేందుకు వేదం పుట్టింది తప్ప వీళ్ళకొద్దు, వాళ్ళకి చదువు అని ఇలా ప్రత్యేకమైన పక్షపాత బుద్ధి కనిపించదు.